వాస్తు సూచనకు సంబంధించినటువంటి 6 అని ఎందుకంటున్నాడు, మనం మొత్తం 108 పద్ధతులు అనేవి ఉంటాయి ధనాన్ని సముపార్జించాలంటే మన గృహ ప్రకారం, గృహంలో బలం ప్రకారంగా. ఈ 6వ దాంట్లో మనం చూసుకున్నట్లయితే మనకు ప్రతి గృహానికి కూడాను ముఖ్యంగా డాబా ఇళ్ళు అయితే మెట్లు అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటాం. అంటే మెట్లు అంటే దానిని మన శాస్త్ర ప్రకారంగా సోపానములు అంటారు. ఈ సోపానములు ఉండే బలాన్ని బట్టి యజమాని అభివృద్ధి ఉన్నతంగా ఉంటుందంటాడు. అంటే మెట్లు ఎంత చక్కగా ఎక్కుతూ ఉన్నాడో డాబాకి, అంటే కింద అంతస్తు నుంచి పై అంతస్తుకు ఎంత చక్కగా ఎక్కుతూ ఉన్నారో అంత చక్కగా అతని అభివృద్ధి ఉంటుందంటాడు. అయితే ఈ మెట్ల భాగము మనం వాస్తు సూచన 5లో తెలిపినట్లుగా ఉత్తర భాగం సింహద్వారం బలం అని అనుకుంటూ ఉన్నాం. దానికి అటాచ్డ్గా మనం 6వ భాగంలో 6వ సూచనలో ఈ మెట్లు నిర్మాణము, ఉదాహరణకి వాయువ్యంలో మెట్లు కనుక ఏర్పడితే మన గృహం ఎన్ని అడుగులు ఉంది చూసుకొని అన్ని అడుగుల్లో మెట్లు ఎక్కడ స్టార్ట్ అయినాయి అనేది చూడాలి. ఉదాహరణకి మన ఇల్లు పొడవు 30 అడుగులు ఉందనుకోండి, వాయువ్యం మెట్లు బలంగా ఉంటాయి. ఇల్లు పొడవు 15 అడుగులు ఉందనుకోండి, అప్పుడు మెట్లు వాయువ్యంలో పెడితే ఎక్కడి నుంచి వస్తుంది మెట్టు? కరెక్ట్గా సింహద్వారం మధ్యలోంచో, సింహద్వారం దిగువ నుంచో మొదలవుతుంది మెట్టు, ఆ చివరి వరకు వెళ్తుంది. అంటే 15 అడుగుల్లో 3 అడుగులు ఈశాన్యం సింహద్వారం తీస్తే 3.5 అడుగు పోతే మనకు మిగిలేది 11 అడుగులు. 11 అడుగుల్లో మనం మెట్లు పెడుతున్నామంటే గృహం మొత్తాన్ని 15 అడుగులు మనం 2 భాగాలుగా విభజిస్తే 7.5 అడుగు అవుతుంది. మొదటి 7.5 అడుగు కూడాను ఉత్తర భాగానికి సంబంధించిన ఉత్తరము, ఉత్తర ఈశాన్యము ఉంటాయి. రెండవ 7.5 అడుగు ఉత్తరము, ఉత్తర వాయువ్యాన్ని కేటాయిస్తాం. ఎప్పుడైతే ఈ మెట్లు అనేది 7 అడుగుల్లో సరిపోవండి, మాకు 9.5-10 అడుగులు కావాలని ముందుకు జరిపాము అంటే అవుట్. అక్కడితో విశేషమైన ధనయోగం కాదు, విశేషమైన దరిద్ర యోగం మొదలవుతుంది ఎవరికైనా. చూసుకోండి, మన ఇంటి పొడవును బట్టి మెట్లు ఎక్కడ ఉన్నాయనేది చూడండి. ఫస్ట్ ఉత్తర భాగంలో మెట్లు గనక ఉండి అది మన ఇంటిని 35 భాగం ఆక్రమించింది అంటే ధనయోగము ఉండదు. వాళ్ళు తప్పనిసరిగా ఆ మెట్లని ఛేదించాలి. సగభాగం దాటి మెట్లు యువతలకి రాకూడదు. వచ్చినాయి అంటే కనుక ధనం వస్తుంది, నిల్వ ఉండదు. ఆరోగ్యపరంగా బయట వాళ్ళకి, ముఖ్యంగా వాయువ్యం మెట్లు ఎప్పుడు కూడాను బయట వాళ్ళ వచ్చేటువంటి లాభాన్ని కోరుతూ ఉంటుంది. ఆ లాభం కనుక మనకు ఇబ్బందిగా ఉందంటే నష్టం ఎక్కువైపోతూ ఉంటుంది. కనుక ఆ యొక్క ఉత్తర వాయువ్యంలో ఉన్న మెట్లు ఎన్ని అడుగుల వరకు మనకు వచ్చింది చూడండి. ఉత్తర భాగాన్ని టచ్ చేయకుండా వాయువ్య భాగం వరకే ఉండాలి. సరిపోకపోతే స్ప్రింగ్ మెట్లు 4 అడుగుల్లో వేసుకుంటాం, కానీ 10 అడుగులు పొడవులో మెట్లు వేస్తే 15 అడుగులు ఉండే గోడకి ఉత్తరం అంతా కూడా బరువైపోతుంది, తద్వారా అభివృద్ధి ఉండదు అంటాడు. కనుక మెట్ల యొక్క సోపానాల యొక్క లెంత్ని బట్టి కూడా ధనయోగం ఉందా లేదా అనేది మనం చూసుకోవడం మంచిది. జయ శ్రీమన్నారాయణ.